ప్రభు యేసు క్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కృప వలన మరి ఒకసారి ఈ బైబిల్ క్లాస్ ద్వారా మిమ్మల్ని చూడటం దేవుని ఆశీర్వాదం. ఆయన నామం స్తుతింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులారా, unless the help of the Holy Spirit, we cannot study the Bible. Without the help of the Holy Spirit, we cannot understand the Word of God, because it is the Word of God, not the human words. Sometimes we are unable to understand the human words. In this situation, how to understand the Word of God that came from heaven? In order to understand the Word of God, we need God's Spirit, who alone can interpret the Word of God. దేవుని వాక్కు దేవుని నుండి వస్తుంది కనుక సాధారణ నరుడు భాషలో అర్థం చేసుకున్నట్లుగా మనం అర్థం చేసుకోలేము. దేవుని మాటను మనం అర్థం చేసుకోవాలంటే దేవుని ఆత్మ మనకు తోడ్పడాలి. అందుకే బైబిల్ క్లాస్ అవసరమా అని ఒక ప్రశ్న నీ మనసులో వచ్చినా తప్పకుండా అవసరం. ఈ లోకంలో దేనికి చదువుతారో లేదో, మన గురువుగా చదువుతున్నవాడు 12 సంవత్సరం 14 సంవత్సరం వారు చదువుతున్నారు. వీరందరికీ తెలుసు అని అనుకుంటున్నారు. Those who are studying for priesthood, they are studying 12 to 14 years. The church trains the priests to explain the Word of God in better understanding. That's why with my limited knowledge, I'm taking this Bible class. So far we have finished 13 chapters, and now we are blessed with the 14th chapter. ఇప్పుడు వరకు మనం 13 క్లాసెస్ అయిపోయినాయి. ఇప్పుడు 14వ చాప్టర్. The title for the 14th chapter is The Bible in the Church. శ్రీ సభలో దేవుని వాక్కు, అదే మాకు టైటిల్ మాట. రాసుకోండి, శ్రీ సభలో దేవుని వాక్కు. మొదటి ప్రశ్న, వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ద బైబుల్ ఇన్ ద చర్చ్? బైబుల్ మన శ్రీ సభలో ఏ స్థానంలో ఉంచున్నారు బైబుల్? ఈ ప్రశ్న అడిగిన వెంటనే నాకు గుర్తుకుంది ఒక ప్రొఫెసర్, అండ్ హీ వాస్ టెల్లింగ్ us బైబుల్ ఈజ్ నథింగ్ బట్ బుక్, నీడ్ నాట్ టు గివ్ ఎనీ రెవరెన్స్ టు దట్. దట్ ఈస్ బైబుల్ మీన్స్ బుక్, బిబ్లియో. సో డోంట్ గివ్ ఎక్స్ట్రా రెవరెన్స్, నథింగ్. యూ కీప్ ఇట్ విత్ అలాంగ్ విత్ ద బుక్స్. Literally said, and few of us also we agreed those times, yeah, Bible means book, okay. No, what the statement made by the professor was wrong. Now we understand, because it is written by human, by the inspiration of the Holy Spirit. నరుడు దీన్ని రాశాడు, దైవజనులు రాశారు, కానీ వారు రాయలేదు. వారి చేతిని పట్టుకొని వారి తలంపులను ఆశీర్వదించి రాసినది దేవుడే. కనుక మొదటి ప్రశ్న, ఈ బైబుల్ చర్చిలో ఏ స్థానంలో ఉంచబడి ఉన్నది? మొదటిగా, ద బైబుల్ ఇన్ ద చర్చ్ టుగెదర్ విత్ ట్రెడిషన్ కన్స్టిట్యూట్స్ ద సుప్రీం రూల్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసాన్ని ప్రకటించుటకు బైబిల్ గ్రంథమునే మన తల్లి శ్రీ సభ చాలా ముఖ్యమైన ఒక కార్యముగా తన చేతిలో తీసుకుంది. బైబిల్ ఇస్ ద సుప్రీం రూల్ ఆఫ్ ఫెయిత్. నమ్మకం, విశ్వాసం, దాన్ని బోధించుటకు తల్లి శ్రీ సభ మొట్టమొదటిగా తన చేతిలో తీసుకుని ఒక పవిత్రమైన గ్రంథం బైబిల్ గ్రంథం. దీనిని మన 2 పాయింట్స్లో చూస్తాం. వీ కెన్ సీ ఇట్ ఇన్ 2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్,
While the scriptures contain the word of God, the living tradition continually interprets and adapts the truth to the changing historical periods. Because of this, the church can and must continually examine herself in the light of the truth contained in the Bible. What is Bible all about? It contains the truths. Truth is nothing but God. Though the history is changing, the church also developing. So the church every day, in every time, it has to check up its growth, its ideas, its faith with the scripture up to date. చరిత్రములో మార్పు కలుగుతూనే ఉన్నాయి. శ్రీ సభలో కూడా ప్రతిరోజు కార్యాలు మనం అర్థం చేసుకునే విధానం మనం ఎరుగుతూనే ఉన్నాం. కానీ ఈ చర్చ్ ఏం చేయాలి మాట, ఈ బైబిల్ గ్రంథముని ముందుగా ఉంచుకొని ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి అవసరములో ఈ బైబిల్ గ్రంథంని కంపేర్ చేసుకుని ఈ వాక్కు ఏం చెప్తుంది, మన శ్రీ సభను ఎలా నడిపించాలని ద చర్చ్ హ్యాస్ టు ఫాలో ద స్క్రిప్చర్. దిస్ ద ఫస్ట్ థింగ్. ద చర్చ్ has always regarded and continues to regard the scriptures taken together, sacred tradition, as the supreme rule of their faith. సంప్రదాయం ఉన్నాయి, దానిని మనం ట్రెడిషన్ అంటాం. కథోలిక సంఘం ఈ ట్రెడిషన్తో కలిసి ఈ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన సత్యములు గ్రహించుకొని ఒకవైపు ట్రెడిషన్, ఇంకొక వైపు బైబిల్ గ్రంథం సత్యం, దీని రెండింటిని కూడా కలిపి ఈ రెండు కలిపిన ఆ సందేశంలో ప్రజలు నడిపించాలన్నమాట. ట్రెడిషన్ అని కాదు, బైబిల్ ఇట్లా చెప్పుతుందని అట్లా కాదు, ఇవ్వబడిన ఉన్న చరిత్రంలో సంప్రదాయంలో ఇద్దరు బైబిల్ ట్రూత్ని ఎలా ఇవ్వాలో అట్లా మనం ఇవ్వాలనేది మొదటి పాయింట్. రెండవది పాయింట్, సెకండ్లీ, ద బైబిల్ మస్ట్ బీ ద గైడ్ ఫర్ ఆల్ ద ప్రీచింగ్ ఇన్ ద చర్చ్. ప్రసంగం, దేవుని వాక్కు చెప్పటం, ఇవి అన్నిటికీ మూలాధారం మెయిన్ ఏమనగా బైబిల్ గ్రంథం. ఇఫ్ యు ఆర్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బైబిల్ ఇస్ ద అల్టిమేట్ సోర్స్. ప్రతి ఒక్క బోధనకు తల్లి శ్రీసభ బైబిల్ గ్రంథంని మనకి ఇస్తుంది. కొటేషన్స్ లేకుండా, బైబిల్ వాక్ లేకుండా ప్రీచింగ్ అనేది లేదు. అందుకే కథోలిక సంఘం, ద మినిస్టర్ ఆఫ్ ద వర్డ్, ద ప్రీస్ట్, చీఫ్ స్టడీ ఇస్ ఎక్స్ప్లెయిన్ ద స్క్రిప్చర్స్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్. గురువులుగా మారపోతున్న వారికి కథోలిక సంఘం ట్రైనింగ్ ఇస్తుంది. అది ఎలా చదవాలి, ఎలా బోధించాలని పరమ రహస్యంని మనకు గురువులకు బోధిస్తుంది. Ultimately, priest is the one officially authorized to preach the word of God. So the priest is trained how to preach the word of God in the theology, all through his formation. The preaching of the inspired word has a special effect on the people just because it's the word of God. Why we want to preach the word of God? Since it is the word of God, it brings the tremendous change in the life of the people in all the aspects. ఇది దేవుని వాక్కు కనుక మనం ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్కు క్రియలు చేస్తుంది మాట. వింటున్న వారి అందరిలో ఏ వ్యక్తి అయినా పర్వాలేదు, రోగిగా ఉండినా పర్వాలేదు, పేదవాడుగా ఉండినా పర్వాలేదు, ఏ పరిస్థితుల్లో ఉన్నవారికి ఈ వాక్కు బోధింపబడుతుందో ఆ వాక్కు క్రియలు చేస్తుంది. హల్లెలూయా. In the sacred books, the Father who is in heaven comes lovingly to meet his children and talks with them. అద్భుతమైన వాక్కు. దేవుని వాక్కుని చదువుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రేమతో దిగి వస్తున్నారన్నమాట తన ప్రజలతో మాట్లాడటం. God comes down
to speak with His people lovingly when we preach the Word of God. Now I am preaching. It is not my word. Through me, taking control of my tongue, it is the Holy Spirit, it is the Father one who speaks. That means Father speaks to His children whom He loves. The preaching the Word of God is the time of God's expression of love to His people. Beautiful. ప్రసంగం చెప్తున్న ప్రసంగం వింటున్న ప్రతిసారి మనం దేవుని స్వరముని వింటున్నాం. విశ్వాసం వినటం వలన వస్తుంది. Hallelujah. Beautiful thing. The first part of the Mass is called the liturgy of the Word. For Catholic, not just a prayer is a liturgy. Holy Mass is the full liturgy. The completion of all the prayers, it is Mass. There is no other prayer or no other small prayer can overcome it. In this world, the praying and the highest form of God's worship is Holy Mass. దేవుని దర్శించి ఆరాధించి ఉన్నతమైన ఒక ఆరాధన ఏమనగా దివ్య బలి పూజ. ఈ బలి పూజను మొదటి భాగం వాక్కు చెప్పబడుతుంది. లిటర్జీ ఆఫ్ ద వర్డ్. మొదటి పఠనం, రెండవది పఠనం, ప్రత్యుత్త గీతం, రెస్పాన్సిబుల్ సాంగ్, and then the gospel and the preaching. Based on that, prayer of faithful. Hallelujah. So the Catholic Church sets the first part as the liturgy of the Word to explain the Old Testament and the New Testament and the Gospel and the Pauline letters and all the Catholic letters and the Epiclips, revelations. And thirdly, the Bible is the basis for all the theology in the church. No explanation of Christian truth can begin with anything but the scriptures, because here is the Word of God on which all the truth is found. Theology ante study of God. We cannot understand God fully, but the minimum things that we can understand through our scripture scholars, through our forefathers and the well-versed scripture scholars, the theology is taught. For this theology, scripture is the ultimate and the first thing that is given to us on basis which we are studying theology, because the scripture contains the truth. థియాలజీని ఒక చదివి ఉందండి. గురువులు చదువుతున్న వాళ్ళు 4 సంవత్సరం చివరిగా 4 సంవత్సరం చదువుతారు. ఆ థియాలజీ పదం ఏమిటి? దేవుని కూర్చి చదవటం. మనం దేవుని పరిపూర్ణంగా పూర్తిగా మనం ఆయన చదవలేదు. అయినప్పుడు కూడా దేవుని అనుభవం పొందిన పవిత్రమైన గురువుల ద్వారా, బైబిల్ని చదివిన ఆయన బిడ్డల ద్వారా మనకు బైబిల్ గ్రంథం బోధింపబడుతుంది. దేవుడు ఎవరు అనికి బోధింపబడుతుంది. దానికి వారు వాడుకుంటున్న మొదటి కార్యం ఈ బైబిల్ గ్రంథం. ఎందుకనగా ఇట్ కంటైన్స్ ట్రూత్. సత్యమును ఇది లోపలికి ఉంచుకొని ఉన్నది. బైబిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రూత్. కనుక దేవుని సత్యముని గురించి తెలుసుకుంటున్నప్పుడు మనం బైబిలే చదవాలి. చర్చ అదే ఇస్తుంది మాట. Sacred theology relies on the written word of God, taken together with sacred tradition as on the permanent foundation. By this word is the most firmly strengthened and constantly regenerated as it searches out under the light of faith the full truth stored up in the mystery of Christ. Therefore, the study of the sacred page should be the very soul of sacred theology. సోల్ అంటారు. ఈ శరీరంలో ముఖ్యమైన ఒక భాగం మనలో ఉన్నది ఆత్మ. ఈ బైబిల్ని చదువుతున్నప్పుడు ఆ బైబిల్లో ఉన్న ఒక ఆత్మ ఏమిటి? సత్యం, ట్రూత్.
ఇప్పుడు నేను ట్రూత్ని నేర్చుకోవాలంటే బైబిల్ని చదివిన ఆ బైబిల్లో మనకు దాచిపెట్టబడి ఉన్న ఆ ఆత్మ, ఆ ట్రూత్ మనకు కనిపిస్తుంది. కనుక రీజనరేట్ అంటే మారుతూనే ఉంది లోకం. మళ్ళీ మళ్ళీ దేవుని వాక్యని చదువుతున్నప్పుడు అది మనకు నూతనగా కనిపిస్తుంది. కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త జ్ఞానమును మనకు బోధిస్తుంది. ప్రతిరోజు ఆ దైవ వెలుగులో, ఆ దేవుని సన్నిధిలో ఆ వాక్కు న్యూ ఇంటర్ప్రిటేషన్. అందుకే ప్రసంగం ఆది నుండి ప్రజలు మాట్లాడుతూనే ఉన్నారు. అదే ప్యాసేజ్, ఒక విషయం ప్రతిసారి మనం చదువుతున్నప్పుడు నూతన కార్యం దేవుడు తెలియపరుస్తున్నాడు. నూతన సత్యం మనకు కనిపిస్తుంది. While we read the word of God, the new truth arrives. God is revealing the new truth about the scripture. Because it is written by God, it has the eternal power. It speaks according to the situation of our life. Praise the Lord. So the first question, what is the place of the Bible in the church? బైబిల్ గ్రంథం చర్చిలో ఏ స్థానంలో ఉంది అన్నదికి 3 పాయింట్స్ నేను వివరించాను. మొదటిగా, స్క్రిప్చర్ కంటైన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సెకండ్లీ, బైబిల్ మస్ట్ బి ద గైడ్ ఫర్ ద ప్రీచింగ్ ఆఫ్ ద చర్చ్. అండ్ థర్డ్లీ, ద బైబిల్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్ ద థియాలజీ. దేవుని వాక్కు దీనిలో ఉన్నది. నమ్మకం కలగాలంటే ఆ దేవుని వాక్కు ద్వారానే. రెండవది, ఏ ప్రీచింగ్ చేయాలంటే కూడా దేవుని వాక్ని ఉపయోగించాలి. మూడవది, థియాలజీ, దేవుని గురించి చదువులో, థియాలజీ చదువులో సత్యమును మనకు బోధిస్తున్న బైబిల్ గ్రంథం మొదటి స్థానంలో మనకు ఇవ్వబడుతుంది అని 3 పాయింట్స్ చర్చి ఎలా బైబిల్ని, దేవుని వాక్ని ప్రకటించడంలో చర్చిలో వాడుకుంటుంది అని మనం చదివినాం. రెండవ క్వశ్చన్, హౌ డస్ ద చర్చ్ బ్రింగ్ ద మెసేజ్ ఆఫ్ ద బైబిల్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్? ఈ బైబిల్ని ప్రజలకు బోధించటంలో ఈ తల్లి స్త్రీ సభ ఎట్లాంటి కార్యమును ఎలా ఉపయోగిస్తుంది అనేది రెండవది ప్రశ్న. బైబిల్ అట్లా టేబుల్ మీద ఇట్లా ఉంచి ఆరాధన చేయటం మాత్రమేనా? లేదంటే బైబిల్ బలి పూజలు, దివ్య బలి పూజలు చదివి దాన్ని మూసివేయటంనా? ఎట్లాంటి కార్యములో తల్లి స్త్రీ సభ బైబిల్ని ప్రజలకు బోధిస్తుంది అనేది రెండవది ప్రశ్న. By providing translation of the Bible in the languages of the people. Beautiful. Hebrew, Aramaic, Greek, ఈ భాషలో రాయబడినది, లతీన్ భాషలో రాయబడిన బైబిల్ ఇప్పుడు ప్రజలకు వారు సొంత మాతృభాషలోనే చర్చి ట్రాన్స్లేషన్ చేస్తుంది అన్నమాట. We don't know the Hebrew or Greek or Latin. Who will explain? That's why the church took extra efforts and spent lot of time and prayed, and it has given the Bible in our hand with our own mother tongue. We can read it, we can understand it, the God's word in our own mother tongue. మన మాతృభాషలోనే బైబిల్ గ్రంథం రాసి ఇవ్వబడి ఉంది కనుక తెలుగు వాళ్ళు తెలుగులో చదవచ్చు, తమిళ వాళ్ళు తమిళ్లో చదవచ్చు. అట్లనే ప్రతి ఒక్క భాషలో ఉన్నవారు మాకు దీన్ని ఎవరు వివరిస్తారని భయపడకుండా వారి భాషలోనే అర్థం చేసుకోవటానికి తల్లి శిరసభ చేస్తున్న ముఖ్యమైన కార్యం, ద ట్రాన్స్లేషన్ ఆఫ్ ద బైబుల్ ఇన్ ద ఓన్ లాంగ్వేజెస్ ఆఫ్ ద పీపుల్. బ్యూటిఫుల్. The first thing, the Bible was written originally in 3 main languages, Hebrew, Aramaic and Greek. అందరికీ తెలుసు. Then when Latin became the common spoken language, it was translated into Latin. మొదటి నుండి మనం చూస్తున్నాం, there are 3 languages in which the Bible was written, Hebrew, Aramaic and Greek. హెబ్రేలు, అరమాయక్, గ్రీక్ భాషలోనే బైబిల్ గ్రంథం రాయబడినది. ఇప్పుడు మనం ఈ భారతదేశంలో అందరూ మాట్లాడుతున్న లాంగ్వేజ్ ఏమిటి అని మొదటిగా చెప్పిన అది హిందీ అంటారు. లోకమంతా
ఏ భాష అధికంగా మాట్లాడుతున్నారంటే కామన్లీ ఇట్ ఈస్ ఇంగ్లీష్. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు. కనుక కొన్ని సంవత్సరం మునుపు లాటిన్ భాష అందరూ మాట్లాడారు అన్నమాట, లాటిన్ భాష. కనుక బైబుల్ లాటిన్ భాషలో కూడా ట్రాన్స్లేట్ చేయబడింది. ప్రైజ్ ది లార్డ్. One of the better Latin translation called the Vulgate was done by Saint Jerome. పునీత జెరోమ్ బైబిల్ని లతీన్ భాషలో వల్గేట్ అని ఒక పుస్తకంగా రాశారన్నమాట. హల్లెలూయా. Through the centuries, as Christianity spread, the church provided the translation of Latin Vulgate into the diversity of the language. ఇప్పుడు లాటిన్ భాషలో పునీత జెరోమ్ గారు రాసిన ఆ ట్రాన్స్లేటెడ్ బైబిల్ తర్వాత ఒక్కొక్కరు మాతృభాషలో కూడా ట్రాన్స్లేషన్ చేయబడి ఉన్నది. కనుక మొదటి పాయింట్, ఈ బైబుల్ని ఈ తల్లి శ్రీసభ ఏ విధముగా ప్రజలకు అందిస్తుందంటే మొదటిగా బై ట్రాన్స్లేటింగ్ ద బైబుల్ ఫ్రమ్ ద ఒరిజినల్ లాంగ్వేజ్ టు ద లోకల్ లాంగ్వేజ్. టుడే న్యూ ట్రాన్స్లేషన్ ఆర్ బీయింగ్ మేడ్ ఫ్రమ్ ద ఒరిజినల్ లాంగ్వేజెస్. This because totally scholars have better facilities to study the ancient languages. Even through this translation differ sometimes from the one we are accustomed to. We can be fairly sure that they are closer to what was really written by the inspired authors. మొదటిగా బైబిల్ గ్రంథంలో రాసిన ఆ దైవ జనులు ఏ ఉద్దేశంతో రాశారో, ఏ పదముని వాడుకున్నారో మనకు ఆ కాలంలో కంపేర్ చేయుటకు మనకి ఏమి లేదు. ఇప్పుడు మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ వాక్కుకి హిందీలో ఏంటి అర్థం, ఈ మాటకు తమిళ్లో ఏంటి అర్థం అని ఒక పదానికి వివరణలు తెలుసుకోవటానికి ఇప్పుడు మనకు ఫెసిలిటీస్ ఉంది. కనుక మన తల్లి శ్రీసభ బైబిల్ గ్రంథముని ఆ వివరణలతో మాతృభాషలో రాసి ప్రజలకు ఇస్తుంది. ఒకవేళ చిన్న చిన్న తేడా ఉండవచ్చు. ఇంగ్లీష్లో ఒక ఇంగ్లీష్ పదానికి యాంటోనియం సినానిమ్స్ ఉంటుంది. ఆ మాటకు సమమైన మాటలు, ఆ మాటకు విరోధమైన మాటలు, ఎదురైన మాటలు అని ఉంటాయి. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు తల్లి శ్రీసభ ఈ హెబ్రియులు అరామైక్ అండ్ గ్రీక్ భాషలో రాయబడిన ఆ బైబిల్ గ్రంథమును పునీత జెరోమ్ గారు గ్రీక్ భాషలో కూడా రాశారు. గ్రీక్ భాషలో రాయబడి లాటిన్ భాషలో రాశారు. ఈ లాటిన్ భాషలో రాయబడినది ఇప్పుడు తల్లి శ్రీసభ మాతృభాషలో కూడా మనకు రాసి ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దానిలో సెకండ్ పాయింట్, సెకండ్లీ ద చర్చ్ బ్రింగ్స్ ద మెసేజ్ ఆఫ్ ద బైబుల్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్ బై హ్యావింగ్ యర్ స్కాలర్స్ యూస్ ఆల్ ద సైంటిఫిక్ మీన్స్ పాసిబుల్ టు ఇంటర్ప్రెట్ ద మీనింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. Catholic exegetes and other workers in the field of sacred theology should zealously combine their efforts under the watchful eye of the sacred magisterium, and using appropriate techniques they should together set about examining and explaining the sacred text. ఒక బైబిల్ గ్రంథమును ఆ ప్యాసేజీని వివరిస్తున్నప్పుడు, ఒక వ్యక్తి ఎక్కడైనా వాక్కుని ప్రకటిస్తున్నప్పుడు మ్యాజిస్టేరియం చర్చ్ ఏమంటుంది, ఈ మాటకు చర్చ్ ఎట్లాంటి వివరణం ఇచ్చి ఉన్నది, వాట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్, ద రియల్ మీనింగ్ ద చర్చ్ వాంట్స్ టు కమ్యూనికేట్. ఇది అన్నిటినీ తెలుసుకొని మనం దీన్ని ప్రీచింగ్ చేయాలనేది చర్చ్ మనకు బోధిస్తున్న ఒక విషయం. మూడవది, the church encourages all the people of God, and especially priests, deacons, catechists, and those in consecrated life to read the scripture diligently and to study them carefully. నేను ముందుగా చెప్పినట్లుగా పంతులు, బ్రదర్స్, డీకన్స్, గురువులు వీళ్ళందరూ కూడా బోధించు పనిలో ఉన్నారు. కనుక వీరు చాలా ముఖ్యముగా ప్రార్థనలో ఉండి బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి అన్నమాట. అర్థం చేసుకునేదని భయభక్తితో బోధించుటకు వాళ్ళు తాను తయారు చేసుకోవాలని మూడవ పాయింట్ చెప్తుంది. చర్చ్ అట్లాంటి ట్రైనింగ్ కూడా ఇస్తుంది. With faith and humility they have to read so that they are open to the grace and the power of God speaking to them in the scripture. మన పరిశుద్ధ ఆత్మ దగ్గర ప్రార్థన చేసుకొని, ఈ బైబిల్ గ్రంథం నువ్వు మాట స్వామి నాకు తెలియపరచుము, ఈ వివరణలు నాకు తెలియపరచమని మీరు ప్రార్థన చేసి మమ్మల్ని తగ్గించుకొని అడిగిన దైవ శక్తి, దైవ జ్ఞానం వలన ఆ బైబిల్ గ్రంథంని గురించిన సత్యం సాధారణ ప్రజలకు కూడా, సాధారణ ప్రజలమైన మనకు కూడా పరిశుద్ధాత్మ బోధిస్తారన్నమాట.
మన బైబిల్ క్లాస్ పోవాలి, రైటే. మన బిషప్ గారు నడిపిస్తున్న బైబిల్ క్లాస్ వెళ్ళాలి, చాలా ముఖ్యం. అదే సమయం ఇంటిలో ఉండి పనులు చేసుకొని బయటికి వెళ్ళకుండా పరిస్థితుల్లో ఉన్న నేను క్లాస్కి వెళ్ళలేదు, కానీ నీ కూర్చొని దేవుని వాక్కుని వినాలి. మిగిలిన క్యాటికిస్ట్, బ్రదర్స్, డీకెన్స్, ప్రీస్ట్ వీళ్ళందరికీ తప్పకుండా బైబిల్ గ్రంథం చర్చ్ బోధిస్తుంది. బైబిల్ క్లాసెస్, స్క్రిప్చర్ క్లాసెస్, Bible study, and they are studying many years and many months, and they have examinations. Then they are promoted to preach the word of God. దేవుడి వాక్ని బోధించేందుకు నియమపడిన పంతులయ్య గారు, వారు కానీ, బ్రదర్స్ కానీ, డీకెన్స్ కానీ, గురువులు వీళ్ళందరూ కూడా చాలా సంవత్సరం చదివి వారు బోధించుటకు అరుగుడు అని బిషప్ గారు వారికి అధికారం ఇచ్చి అభిషేకం ఇచ్చి పంపుతున్నారు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. A prayer to the Holy Spirit before the reading the Bible. కనుక బైబిల్ గ్రంథంని మీరు తెరవట్టుకు మునిపే పరిశుద్ధాత్మ దగ్గర ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దగ్గర మీరు ప్రార్థన చేసి బైబిల్ చదివినా అది మీకు వివరణలుగా బోధింపబడును. పరిశుద్ధాత్మమే మనకు గురువుగా ఉండి బోధిస్తాడనేది తల్లి శ్రీసభ మనకు బోధిస్తున్న సత్యం. The word of God may speed on and try. 2 తిమోతి 3వ అధ్యాయం 1 వచనం. దేవుని వాక్కు క్రియలు చేస్తుంది, విజయం ఇస్తుంది మాట. కనుక దేవుని వాక్కుని చదువుతున్నప్పుడు అది మనలో క్రియ చేస్తుంది, అది దేవుని పొక్కిషం, దర్శనం ఇస్తుంది, పరలోక రహస్యం మనకు తెలియపరుస్తుంది. హల్లెలూయా. కనుక బైబిల్ గ్రంథంని పరిశుద్ధ ఆత్మ వసగు శక్తి చేత మనం చదివి అర్థం చేసుకొని ఆ రహస్యాన్ని తెలుసుకొని బోధించాలి అని దేవుని వాక్కు మన కథోలిక సంఘం బోధిస్తుంది. కనుక డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద సెకండ్ క్వశ్చన్, హౌ డస్ ద చర్చ్ బ్రింగ్ ద మెసేజ్ ఆఫ్ ద బైబుల్ టు ద పీపుల్? ఎలా కథోలిక సంఘం బైబుల్ని ప్రజల దగ్గర తీసుకొని పోతుంది అనగా, మొదటిగా ట్రాన్స్లేషన్ of the Bible from the original language to local language. రెండవది, use all the scientific means possible to interpret the meaning of the scriptures. సాధ్యమైనంత వరకు బైబిల్ గ్రంథమును సత్యముగా బోధించాలి. ఏ విధములో బోధించా ఇది ప్రజలకు అర్థమవుతుంది, ప్రజలను చేరుతుంది అని తెలుసుకొని అన్ని విధానంలో ఈ బైబిల్ గ్రంథంని బోధించాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక బైబిల్ బోధిస్తున్నప్పుడు కథోలిక సంఘం ఏ సత్యమును బోధించమని మనకు నేర్పిస్తుందో ఆ సత్యమును గ్రహించుకొని పారంపర్యమును, చరిత్రమును, సంప్రదాయమును ఆదుకొని అదే సమయం బైబిల్ వాక్కుని సత్యం మారకుండా చర్చ్ ట్రెడిషన్, బైబిల్ ఇది మూడుని మనం అనుసరించి బోధిస్తుంది కథోలిక సంఘం. మూడవది, చర్చ్ ఎంకరేజెస్ ఆల్ ద పీపుల్ ఆఫ్ గాడ్. అందరినీ ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట. బైబిల్ చదవండి, బైబిల్ని బోధించండి. ప్రతి ఒక్క సంఘంలో గురువులు, డీకెన్స్, బ్రదర్స్, గురువుకు తోడ్పడటకు పంతులు వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి కొన్ని నెలలు చదివించి పరిశుద్ధ ఆత్మ దగ్గర ప్రార్థన చేసుకొని చదువుమని, అట్లా చదువుతున్నప్పుడే వారికి దర్శనము, వివరణాలు వారికి తెలుస్తుందని, ఆ వివరణలు తెలిసిన తర్వాత వారు దేవుని వాక్కుని బలంగా బోధించవచ్చని, వాక్కు శక్తి కలిగినది అని, దర్శనం ఇస్తుందని రెండవ పాయింట్లో మనకు బోధిస్తుంది కథోలిక సంఘం. హల్లెలూయా. మూడవది, వాట్ ఈస్ ద కామన్ బైబిల్? ఒకే ఒక బైబిల్ ఉందా? లేదంటే చాలా ఉన్నాయి. ఎన్ని రకమైన బైబిల్స్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి. మనం చెప్పినాం కదా, మొదటిగా ఒక బైబిల్ రాస్తాము, అది సరిగా అర్థం కాలేదు, పదాలు సరిలేదు, మళ్ళీ కొత్తగా రాస్తారు. ఇది అధికంగా ఉంది, లేదంటే దేవుడు చెప్పిన అర్థం సరిగా మనకు చెప్పలేదు, ఆ లోతైన సత్యానికి మిమ్మల్ని తీసుకొని లేదు, మళ్ళీ ఒక బైబిల్ రాస్తారు. When the Bible was translated one language to the local language, the truth was sometimes missing. The depth of the meaning was not explained properly in that passage. So another Bible is written. Some are straight away from Hebrew to their own mother tongue. They translate. From Aramaic to in their own mother tongue. From Greek to their mother tongue. Latin భాష నుండి
తన సొంత మాతృభాషలో రాసుకుంటారు. ఇట్లా భాషలు మారటం వలన ఈ వేరు ట్రాన్స్లేట్ చేస్తున్నవారు బైబిల్ రాయటం వలన తేడా కనిపిస్తుంది మాట. కనుక కథోలిక సంఘం చెందినవాడు వేరు బైబిల్ని చదవలేము. వేరు మతం, వేరు డినామినేషన్ చెందినవాడు మన కథోలిక సంఘం బైబిల్ని వారు చదవలేరు. ఈ పరిస్థితిలో ఇప్పుడు కథోలిక సంఘం ఒక ముఖ్యమైన కార్యం చేస్తుంది. ఏమనగా, the common Bible is the name given to the translation of the scriptures, which is done by the scholars belonging to various Christian communities. ఇప్పుడు కామన్ బైబిల్ వచ్చింది, స్టాండర్డ్ వర్షన్ అంటారు. అనగా మొదటిగా క్రైస్తవ బిడ్డల కొరకు ఒక బైబిల్, వేరే డినామినేషన్కి వేరు బైబిల్ ఉన్నది. ఇప్పుడు కామన్ బైబిల్ ఒకటి ఉంది. అన్ని డినామినేషన్లో ఉన్నవారు, అన్ని సంఘమానికి చెందినవాడు, వేరు చర్చెస్కి సంబంధించిన వారు అందరూ కూడా కలిసి అందరికీ అర్థమైనట్లుగా కథోలిక సంఘం, సిఎస్ఐ, ప్రొటెస్టాంట్, లూథరన్ ఏమేమో ఉన్నాయిగా, వాళ్ళందరికీ కామన్గా అందరికీ అర్థమైనట్లుగా వారు ఆలోచించి బైబిల్ రాసి ఉన్నారు. ఇది చర్చ్ మనకి ఇప్పుడు ప్రమోట్ చేసి ఉంటుంది. ఈ కామన్ బైబిల్ మనకు చదువు వచ్చాడు. టుడే ద ట్రూ స్కాలర్షిప్ అండ్ జెన్యూన్ క్రిస్టియన్ సిన్సిరిటీ ఆఫ్ దోస్ అవుట్సైడ్ ద క్యాథలిక్ చర్చ్ assures us that the translation can be as faithful as those of the Catholics and can be helpful to the Catholic readers. కథోలిక సంఘం చెందిన వారికి కూడా ఉపయోగపడినట్లుగా వేరు డినామినేషన్ చెందినవాడు వారు కూడా బైబిల్ని ట్రాన్స్లేషన్ చేస్తున్నారన్నమాట. అందరికీ అర్థం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం మాతృభాష కూడా ఈ రాష్ట్రం ఇక్కడ ఉంటుంది, అక్కడ ఊర్లో వేరు విధంగా ఉంటుంది. ఒకరు మాట్లాడేది ఇంకొకరికి అర్థం కాదు. కనుక ఆ ఒకే బైబిల్ని గురించి వేరు భాషల నుండి తన మాతృభాషకి ట్రాన్స్లేషన్ చేసేవాడు ఇప్పుడు అందరికీ అర్థమైనట్లుగా కామన్ బైబిల్ ఒకటి రాసి ఉన్నారు. ఇది కథోలిక సంఘం అనుమతిస్తుంది చదువుటకు. అదే సమయం మిగిలిన సంఘానికి చెందినవాడు కూడా కథోలిక సంఘ ప్రజలకు కూడా ఉపయోగపడినట్లుగా బైబిల్ని రాసి ఉన్నారన్నమాట, ట్రాన్స్లేషన్ చేసి ఉన్నారు. For this reason, the church now encourages the various scholars to collaborate on the translation that could be used by all Christians. ఇప్పుడు కథోలిక సంఘం ప్రతి ఒక్క చర్చికి సంబంధించిన స్కాలర్స్ని కూడా ప్రేమతో ఆహ్వానించి వారితో కలిసి ఈ ట్రాన్స్లేషన్ చేయే విధానమును వారిని ఉపయోగించుకొని అందరికీ ఉపయోగపడుతున్న విధంగా బైబిల్ని రాస్తుంది. Finally, and if given the opportunity and the approval of the church authority, these translations are made in a joint effort with the separated brethren. They may be used by all Christians. Deum verbum 22. Deum verbum 22 ఇక్కడ ఏం రాయబడింది అంటే, ఇట్లా అన్ని సభకు చెందిన వారితో కలిసి తల్లి స్త్రీ సభ ట్రాన్స్లేషన్ ఈ పనిని చేస్తుంది. కనుక దీని వలన అన్ని క్రైస్తవులు, కథోలిక సంఘం మాత్రం కాదు, లోకంలోనే అన్ని డినామినేషన్ చెందిన వారు కూడా వారు ఉపయోగపడాలి. ఇట్ హ్యాస్ టు బి యూస్ఫుల్ ఫర్ ఆల్ ద క్రిస్టియన్స్. ద చర్చ్ నౌ అలోవింగ్ అండ్ ఇన్వైటింగ్ ద అదర్ డినామినేషన్స్ టు పార్టిసిపేట్ అండ్ టు కోఆపరేట్ విత్ ద క్యాథలిక్ చర్చ్ టు బ్రింగ్ అవుట్ ద కామన్ బైబిల్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దైవజనులారా, మరి ఒకసారి మీ ముందు ఇన్ ద 14th chapter ద బైబుల్ ఇన్ ద చర్చ్, కథోలిక సంఘంలో స్త్రీ సభలో దేవుని బైబుల్, దేవుని వాక్ ఎలా ఉంది, అది మొదటి ప్రశ్న. దానిలో వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ద బైబుల్ ఇన్ ద చర్చ్, చర్చిలో బైబిల్కు ఉన్న ముఖ్యత్వం ఏమిటి, ప్రాముఖ్యం ఏమిటి, ఇంపార్టెంట్ ఏమిటి అని మన దానిలో 3 పాయింట్లు చూసినాం. మొదటిది, వైల్ ద స్క్రిప్చర్ కంటైన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యే స్క్రిప్చర్. కనుక సత్యముని తెలుసుకోవటానికి చర్చి ముఖ్యమైన ఒక కార్యముగా బైబిల్ గ్రంథమే వాడుకున్నదని మొదటి పాయింట్. రెండవది, ద బైబిల్ మస్ట్ బి ద గైడ్ ఫార్ ద ప్రీచింగ్ ఇన్ ద చర్చ్. సంఘంలో, చర్చిలో, మన కథోలిక సంఘంలో బైబిల్ గ్రంథంని బోధించటమే మొదటి కార్యం. ప్రీచింగ్ అంటారు, ఈ బైబిల్ గ్రంథమే మొదటికి రావాలి మాట. మూడవది, ద బైబిల్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్ ది థియాలజీ.
థియాలజీ అంటే దేవుని గురించి చదవటం. ఈ దేవుని గురించి చదువుతున్న ఈ స్టడీలో బైబిల్ మొదటి కార్యం. బైబిల్ లేకుండా థియాలజీ మనం చదవలేదు, చర్చ్ దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. కనుక రెండవది మెయిన్ క్వశ్చన్, వాట్ డస్ ద చర్చ్, హౌ డస్ ద చర్చ్ బ్రింగ్ ద మెసేజ్ ఆఫ్ ద బైబిల్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్? ఏ విధంలో కథోలిక సంఘంలో మన శ్రీ సభ ఈ దేవుని వాక్కుని ప్రజలకు అందిస్తుంది అంటే, మొదటిగా ట్రాన్స్లేటింగ్ ద బైబుల్ ఫ్రమ్ ద ఒరిజినల్ టు ద లోకల్ లాంగ్వేజ్. మాతృభాష అంటాం దాన్ని, మన భాషలోనే మనం అర్థం చేయగలం. కనుక ద ఒరిజినల్ భాషలో బైబిల్ రాయబడి ఉంది కనుక మనం చదవలేము. ఇప్పుడు చర్చ్ ఏం చేసింది, ట్రాన్స్లేషన్ చేసి మనకు మన మాతృభాషలోనే మనకి ఇచ్చి ఉన్నది మాట. హల్లెలూయా. టుడే న్యూ ట్రాన్స్లేషన్స్ ఆర్ బీయింగ్ మేడ్ ఫ్రమ్ ద ఒరిజినల్ లాంగ్వేజెస్, బట్ సిన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మస్ట్ బి రియల్లీ అవైలబుల్ అట్ ఆల్ టైమ్స్. అందరికీ అన్ని చోట్లలో ఈ బైబిల్ గ్రంథం అందరికీ దొరకాలి. దానికి ట్రాన్స్లేషన్ చాలా ముఖ్యం. శ్రీ సభ దానిని మనకు చేస్తుందట. రెండవది పాయింట్, కథోలిక సంఘంలో దేవుని వాక్కుని బోధిస్తున్నప్పుడు దేవుని వాక్కుని మాత్రం కాదు, ట్రెడిషన్, మ్యాజిస్టేరియం అంటే చర్చ్ అథారిటీ, ఇది మూడు ఉండాలన్నమాట. బైబిల్ గ్రంథం, చర్చ్ టీచింగ్ అండ్ ట్రెడిషన్, ఇది మూడుని కలిపి సత్యముని బోధించాలని అది కార్యమును చర్చ్ చేస్తుంది అని ఈరోజు మనకు బోధింపబడుతుంది. మూడవ విషయం, ద చర్చ్ ఎంకరేజెస్ ఆల్ ద పీపుల్ ఆఫ్ గాడ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రత్యేక విధంగా గురువులు, డీకన్స్, బ్రదర్స్, క్యాటకిస్ట్ వీరిని కథోలిక సంఘం తయారు చేసి దేవుని వాక్కుని ప్రకటిస్తుంది. సాధారణ ప్రజలు కానీ ఎవరైనా కానీ బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు పరిశుద్ధ ఆత్మని అడగాలి మాట. ఆయన వివరించి, దర్శనమిచ్చి, రహస్యను తెలియపరచి ఆ వాక్కుని బోధించడం మనకు తోడ్పడతాడు. ఈ కార్యమును, ట్రైనింగ్ ఇస్తున్న కార్యమును కథోలిక సంఘం చేస్తుందని రెండవది పాయింట్ మనకు బోధిస్తుంది. ద థర్డ్ పాయింట్, వాట్ ఈస్ ద కామన్ బైబుల్? కామన్ బైబుల్ అంటే ఏమిటి అనగా, కథోలిక సంఘంలో వీ హ్యావ్ బైబుల్. అట్లనే ప్రతి ఒక్క డినామినేషన్, వేరు సంఘానికి చెందిన వారికి వారు ట్రాన్స్లేషన్ ప్రకారం బైబుల్ వేరు విధంగా ఉంటుంది. మనం వారు బైబిల్ చదువుకుండా పోతున్నాం, వారు మన బైబిల్ని చదువుకుండా పోతున్నాం. ఈ కాలమున తల్లి శ్రీ సభ ప్రతి ఒక్క డినామినేషన్ చెందిన వారిని పిలిచి కామన్ బైబిల్ అని ఒకటిని ఏర్పరిచి ఉన్నది. కనుక ఇది చదువుతున్నప్పుడు అందరూ చదవచ్చు, అందరికీ ఒకే రకంగా అర్థమైనట్లుగా, అందరికీ సత్యమును ఒకే రకంగా తెలియపరిచినట్లుగా బైబిల్ గ్రంథం రాయబడి ఉన్నది. హల్లెలూయా. కారణం ఏమనగా, అందరికీ అన్ని చోట్లలో ఈ వాక్కు అందింపబడాలి. ఇదే నా 14వ చాప్టర్లో మనం చూస్తున్న రహస్య. కథోలిక సంఘంలో లేదంటే శ్రీ సభలో దేవుని వాక్కు ఎలా ఉపయోగిస్తున్నారు, దాన్ని ముఖ్యం ఏమిటి, ఎట్లాంటి కార్యం ద్వారా తల్లి శ్రీ సభ ప్రజలకు వాక్కుని అందిస్తుంది, కామన్ బైబిల్ అంటే ఏమిటి, ఈ 3 క్వశ్చన్తో ఈ చాప్టర్ ముగింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? లిటిల్ బిట్ స్ట్రగుల్. కనుక మనకి కావలసిన పాయింట్స్ని మాత్రం మీరు తీసుకోండి. మీరు ఏమి అర్థం చేసుకోవాలి అది మాత్రం గ్రహించండి. తల్లి శ్రీ సభ బైబిల్ని ఉపయోగిస్తుందా, ఎందుకు ఉపయోగిస్తుంది, ఎలా ఉపయోగిస్తుంది, కామన్ బైబిల్ అంటే ఏమిటి, దీన్ని 3 మాత్రం అర్థం చేసుకోండి. బైబిల్ గ్రంథం ఎలా ఉపయోగిస్తుంది, దేవుని వాక్కు ప్రీచింగ్కి ఉపయోగిస్తుంది. ఎట్లా ఉపయోగిస్తుంది, ట్రాన్స్లేషన్ ద్వారా. ట్రెడిషన్, కథోలిక సంఘం నేర్పిస్తున్న పాఠం, బైబిల్ గ్రంథం, 3టిని కలిసి సత్యంని బోధిస్తుంది. 3వది థియాలజియన్స్, వీళ్ళందరినీ కూడా తయారు చేసి ప్రకటించుటకు పంపుతుంది. కామన్ బైబిల్ అంటే అందరినీ కలిసి అందరికీ అర్థమైనట్లుగా ఒక బైబిల్ రాసి ఉంది, అది అందరూ చదవచ్చు, అందరికీ అర్థమైనట్లుగా ఆ కథోలిక శ్రీ సభ దాన్ని తయారు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Dear Jesus, we are in the church that is built by you, established by you. నీవు నిర్మించిన శ్రీ సభలో మేము ఉన్నాం. కరుణామయుడా, శాంత స్వరూపి, ఆత్మస్వరూపుడా, ఈ బైబిల్ని మేము చదువుతున్నప్పుడే మాకు ఎంత కష్టంగా ఉందయ్యా, అర్థం చేసుకోలేదు.
ఇప్పుడు దాని గురించి చదువుతున్నామంటే అది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. దీన్ని నేను చదువుతున్నానంటే నన్ను నీ బోధనకు ఉపయోగింపబోతున్నామని అర్థం. నమ్ముచున్నాను. యు ఆర్ గోయింగ్ టు యూస్ మీ ఫర్ ప్రీచింగ్ యువర్ వర్డ్. దట్స్ వై త్రూ దిస్ బైబుల్ క్లాస్ యు ఆర్ టీచింగ్ ద ట్రూత్, ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్క్రిప్చర్. నన్ను ఆశీర్వదించి నాకు జ్ఞానం వసకు, చెప్పబడిన వాక్కుని అర్థం చేసుకొని గ్రహించుటకు నాకు మంచి మనసును జ్ఞానమును ప్రసాదించు. నేను నేర్చుకున్నది మర్చిపోకుండా భద్రంగా నా హృదయంలో బదలపరచుటకు పరిశుద్ధాత్మ వరణం ప్రసాదించు. బైబిల్ గ్రూప్లో అందరినీ దీవించి వారి కుటుంబం దీవించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను నమ్ముతున్నాను మీరు బైబిల్ క్లాస్ని చదువుతున్నారని, నోట్స్ తీసుకుంటున్నారని. అదే సమయం అందరికీ తెలియపరచండి. మీరు ఇంటికి వెళ్ళి మనం వాక్కుని బోధించేట సందర్భం లేదు, కానీ మీకు మేము పంపుతున్న ఈ కార్యములను అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మనం 1000 సబ్స్క్రైబ్స్ వస్తున్నప్పుడు యూట్యూబ్లో అధికముగా మన దేవుని వాక్ని అందించుటకు మనకు ప్లాట్ఫామ్ దొరుకుతుంది. మీరు తోడ్పడతారనే నమ్మకం మీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ దేవుని వాక్ని తెలియపరచండి. దేవుని ఆశీర్వాదం మీతో ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.